పట్టణం నుండి హుజూరాబాద్కు వెళ్లే ప్రధాన రహదారి మధ్యన ఉన్న డివైడర్ల మధ్యన పూల మొక్కలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జమ్మికుంట హుజూరాబాద్ ప్రధాన రహదారి డివైడర్ల మధ్య గతంలో కోనా కార్పస్ చెట్లు అధికంగా ఉండటంతో వాటి వల్ల శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తాయని సమాచారం మేరకు మున్సిపల్ కమిషనర్ అయాజ్ వాటిని తీసేశారు. వాటి స్థానంలోని పట్టణము సుందరమయంగా కనిపించేందుకు గత కొద్ది రోజులుగా డివైడర్ల మధ్య పనులు చేయడంతో పాటు ఎర్రమట్టిని పోసి వివిధ రకాల పూల మొక్కలను నాటుతున్నారు. ప్రధాన రహదారి వెంబడి ఉన్న డివైడర్ల మధ్య పూల మొక్కలు ఉంచినట్లయితే సర్వాంగ సుందరంగా కనబడటంతో పాటు అందరి చూపులను ఆకట్టుకునే విధంగా సుందరమయంగా తీర్చిదిద్దుతున్నామని మున్సిపల్ కమిషనర్ అయాజ్ పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణ మిగతా మున్సిపాలిటీల కంటే కూడా ఆదర్శవంతమైనదిగా మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మున్సిపాలిటీలోని ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి మున్సిపల్ అభివృద్ధికి మరింతగా చేయూతను అందించాలని ఆయన కోరారు. డివైడర్ల మధ్య పూల మొక్కలు నాటడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మిగతా మున్సిపాలిటీల కంటే కూడా జమ్మికుంట మున్సిపాలిటీలోని పని చేస్తున్న కార్మికుల పనితీరు కూడా బాగుందని, ఇక్కడ అపరిశుభ్రత వాతావరణం ఉన్నా తక్షణమే స్పందించి శుభ్రం చేయడం జరుగుతుందని పలువురు కాలనీ వాసులు కూడా పేర్కొంటున్నారు. మన ఏరియాకు రారా ఆఫీస్ దగ్గర బొచ్చలు వాళ్తున్నాయి.